చాలా మందికి డౌట్ ఉంటది వే ప్రోటీన్ మిల్క్ యాడ్ చేయాలా వాటర్ యాడ్ చేయాలా అని. మీరు వే ప్రోటీన్ డబ్బా మీద చూసుకున్నా కానీ యాడ్ 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ ఇన్ మిల్క్ ఆర్ వాటర్ అని ఉంటది. ఒక టైంలో యాడ్ చేస్తే మిల్క్ యాడ్ చేయాలి, ఒక టైంలో యాడ్ చేస్తే వాటర్ యాడ్ చేయాలి. ఏ టైంలో దేంట్లో యాడ్ చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో గైస్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. సో మీరు ఫస్ట్ వే ప్రోటీన్ మిల్క్ యాడ్ చేయాలా వాటర్ యాడ్ చేసే బెనిఫిట్ ఉంటుందా అది తెలుసుకునే ముందల ప్రోటీన్ లా టైప్స్ ఉంటాయి. అది చెప్పిందంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ప్రోటీన్స్ లా వే ప్రోటీన్ ఉంటది, కెసిన్ ప్రోటీన్ ఉంటది, లీన్ ప్రోటీన్ ఉంటది, రా ప్రోటీన్ ఉంటది, ప్రోటీన్ బ్లెండ్ ఉంటది. సో ఇవన్నీ ప్రోటీన్స్ లా వే ప్రోటీన్ అనేది ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్. ఓకే, కెసిన్ ప్రోటీన్ అనేది స్లోగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్, స్లోగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్. సో ఇప్పుడు ఒక టైం మీరు వర్కౌట్ చేసిర్రు, వర్కౌట్ చేసినప్పుడు ఇంటర్నల్ గా ఏమైతే అంటే మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు బైసెప్ వర్కౌట్ చేసిర్రు జిమ్ లా, మీకు పంప్ కనబడుతుంది బయటికి. కాకపోతే ఇంటర్నల్ గా ఏమైతే అంటే ఆ పర్టికులర్ మజిల్, ఆ పర్టికులర్ బైసెప్ మజిల్ ఫైబర్ అనేది టిష్యూస్ అనేవి బ్రేక్ అవుతాయి, డ్యామేజ్ అవుతాయి. అంటే మీరు ఇంటర్నల్ గా మజిల్ ని డ్యామేజ్ చేస్తుర్రు. ఆ డ్యామేజ్ అయిన మజిల్ ఎంత ఫాస్ట్ గా రికవరీ అయితే మీ మజిల్ గ్రోత్ అనేది అంత ఫాస్ట్ గా అవుతుంది. మజిల్ గ్రోత్ అంటే సింపుల్, ఒకటే సైకిల్. మీరు మజిల్ ని డ్యామేజ్ చేసిర్రు, ఆ డ్యామేజ్ అయిన మజిల్ రికవరీ అయింది, మళ్ళీ డ్యామేజ్ చేసిర్రు, మళ్ళీ రికవరీ అయింది. ఈ సైకిల్ లా మజిల్ గ్రోత్ అవుతుంది. సో మీరు వర్కౌట్ చేసి జిమ్ లా మజిల్ అయితే డ్యామేజ్ చేసిర్రు, కాకపోతే ఆ మజిల్ ఫాస్ట్ గా ఎట్లా రికవర్ అవుతుంది? ప్రోటీన్ తోన. సో ఇది ప్రోటీన్ తోన మజిల్ రికవరీ అవుతుంది. కాకపోతే మజిల్ ఫాస్ట్ గా రికవరీ కావాలంటే ఫాస్ట్ గా అబ్జర్వ్ అయ్యే ప్రోటీన్ కావాలి, ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ కావాలి. సో వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాగా ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ ఏంది? వే ప్రోటీన్. ఓకే, ఇప్పుడు మీరు నార్మల్ వే ప్రోటీన్ డబ్బు ఉంటది కదా, అది ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్. ఇప్పుడు మీరు వర్కౌట్ అయిపోయినాక ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ ఒక స్కూప్ తీసుకుర్రు, అది ఎట్లా తీసుకోవాలంటే వాటర్ లో తీసుకోవాలి, మిల్క్ లో తీసుకోవద్దు. వాటర్ లో తీసుకున్నప్పుడు వే ప్రోటీన్ ఫాస్ట్ గా డైజెస్ట్ అవుతుంది, ఫాస్ట్ గా అబ్జర్వ్ అవుతుంది మజిల్ కి, ఫాస్ట్ గా మజిల్ రికవర్ అవుతుంది, మీ మజిల్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. సో మీరు వర్కౌట్ తర్వాత వే ప్రోటీన్ తీసుకుంటే మిల్క్ లో తీసుకోవద్దు, వాటర్ లో తీసుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. వాటర్ లో ఎప్పుడు తీసుకోవాలనేది. ఇంకోటి మిల్క్ లో ఎప్పుడు తీసుకోవాలంటే మిల్క్ లో కెసిన్ ప్రోటీన్ ఉంటుంది. కెసిన్ ప్రోటీన్ అంటే స్లోగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్. స్లోగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ మనం బాడీకి ఎప్పుడు ఇవ్వాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రోటీన్ తిన్నా, మళ్ళీ ఒక 4-5 అవర్స్ తర్వాత తింటా నేను, అంటే గ్యాప్ ఎక్కువ ఉంది, అప్పుడు కెసిన్ ప్రోటీన్ ఇస్తే స్లోగా డైజెస్ట్ అవుతుంటది ప్రోటీన్. బాడీకి అమినో యాసిడ్స్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంటది, స్లోగా ఎనర్జీ అందుతుంటది మజిల్ కి. సో ఇట్లా ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు కెసిన్ ప్రోటీన్ ఇవ్వాలి. ఇది బెస్ట్ టైం ఎప్పుడు అంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ పండుకుంటారు, నైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 11 o'clock పండుకుర్రు, 11 o'clock పండుకొని మార్నింగ్ 6 o'clock లేచారు అంటే నైట్ 11 నుంచి మార్నింగ్ 6 వరకు మీరు బాడీకి ఫుడ్ ఇయ్యరు, ఫాస్టింగ్ మోడ్లు ఉంటది. సో ఆ ఫాస్టింగ్ మోడ్ లా మీ బాడీకి స్లోగా ప్రోటీన్ రిలీజ్ కావాలి, స్లోగా అమినో యాసిడ్స్ రిలీజ్ కావాలి. సో మీరు నైట్ పడుకునే ముందల కెసిన్ ప్రోటీన్ తీసుకోవాలి. అప్పుడు మీరు మిల్క్ లా వే ప్రోటీన్ యాడ్ చేసుకుంటే ఏమైతే అంటే, ఈ వే ప్రోటీన్ ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్, మిల్క్ కెసిన్ ప్రోటీన్ స్లోగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్, రెండు మిక్స్ చేసినప్పుడు ప్రోటీన్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంటది బాడీకి. ఓకే, అర్థమైందిగా? క్లియర్. ఒకవేళ మీరు వర్కౌట్ తర్వాతనో లేకపోతే నార్మల్ టైంలో తీసుకుంటేనేమో వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకోండి. లేదు బాడీకి మేము ఇంకొక చాలా గ్యాప్ ఉంటుంది, మీల్ టు మీల్ గ్యాప్ ఎక్కువ ఉంది, లేదా పడుకునే ముందు అలాంటినేమో మిల్క్ యాడ్ చేసుకొని తీసుకోండి. ఇది వీడియోలా చెప్దాం అనుకున్నది. ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్, స్లోగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్, కెసిన్ వే. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంటది మన ఛానల్లో. ఇప్పుడు బల్కింగ్ సిరీస్ నడుస్తుంది. బిగినర్స్ ఎవరైతే బల్కింగ్ మజిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఫాలో అవుదాం అనుకుంటారో అది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. డైట్, వర్కౌట్, సప్లిమెంట్స్ ఏం యూస్ చేయాలి ఇవన్నీ క్లియర్ ఉంటుంది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.